వెల్కమ్ టు వైక్యూబ్ బిజినెస్. అమెరికా అధ్యక్షుడు తెచ్చిన సుంకాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అధికంగా అతలాకుతలం చేస్తుంటే మరి ట్రంప్ మాత్రం లైట్ తీసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన కొత్త సుంకాలు ఆ దేశ మార్కెట్లను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి క్రాష్ తర్వాత ఇంతలా అమెరికా మార్కెట్లు పడిన సందర్భాలు లేవు. ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా విధించిన సుంకాలు అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలకు కలిగించే విధ్వంసం గురించి రేకెత్తించిన ఆందోళనలతో అన్ని మార్కెట్లు రెడ్ లోనే కొనసాగుతున్నాయి. ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే అమెరికా వాల్ స్ట్రీట్ ఒక్కసారిగా కంపించింది. S&P 500 సూచి 4.8% క్షీణించింది. ఇది ప్రధాన యూరోపియన్, ఆసియా మార్కెట్ల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఇది 2020లో కోవిడ్ ఎఫెక్ట్ వల్ల మార్కెట్ పతనం తర్వాత అంతటి షాకింగ్ డేను సూచించింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1679 పాయింట్లు లేదా 4.14% పడిపోయింది. నాన్ స్టాక్ కంపోజిట్ 6% పడిపోయింది. ట్రంప్ సుంకాల ప్రభావంతో అమెరికా ఆర్థిక వృద్ధి బలహీన పడుతుందని, ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోందనే భయాలే అమెరికా మార్కెట్లను పాతాళానికి తొక్కేస్తున్నాయి. అమెరికాలోని బడా టెక్ సంస్థల స్టాక్ల నుండి ముడి చమురు వరకు అన్ని స్టాక్స్ భారీగా నష్టపోతున్నాయి. ఇతర కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ విలువ కూడా తగ్గిపోవడం గమనార్హం. అటు అమెరికా స్మాల్ క్యాప్ రస్సెల్ 200 ఇండెక్స్ 6.6% అంటే రికార్డు స్థాయిలో 20% కంటే ఎక్కువ పడిపోయింది. ట్రంప్ సుంకాల ప్రభావం S&P 500 ఇండెక్స్ మీద తీవ్రంగా పడింది. ఇది ఆల్ టైమ్ గరిష్ట స్థాయి కంటే 10% తక్కువగా ఉంది. UBS ప్రకారం తాజా టారిఫ్స్ వల్ల ఈ ఏడాది అమెరికా ఆర్థిక వృద్ధిని 2% తగ్గించగలవని, ద్రవ్యోల్బణం 5%కి దగ్గరగా పెరుగుతుందని అమెరికాలోని కొన్ని ఆర్థిక సంస్థలు లెక్కలు కడుతున్నాయి. అయితే అధ్యక్షుడు ట్రంప్ దీనిని లైట్ తీసుకున్నారు. కొత్తగా తెచ్చిన టారిఫ్స్ అమెరికా ఆర్థిక వ్యవస్థ మార్కెట్లలో కొంచెం గందరగోళాన్ని కలిగిస్తున్నాయని, అయితే తర్వాత పరిస్థితి చక్కబడుతుందని ట్రంప్ ధీమాగా ఉన్నారు. మార్కెట్లు పుంజుకోబోతున్నాయి, స్టాక్ పుంజుకోబోతోంది, అమెరికా పుంజుకోబోతోంది అని ట్రంప్ గురువారం వైట్ హౌస్ నుండి ఫ్లోరిడాకు బయలుదేరి వెళ్లే సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే SBI స్కీమ్ మ్యాజిక్ 10,000 చిప్తో చేతికి 14 కోట్లు ఎన్నేళ్లు పట్టింది? SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ 32 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 1993లో ప్రారంభమైన ఈ ఫండ్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడిదారులకు 14.44 కోట్ల రాబడిని ప్రసాదించింది. నెలకు 10,000 స్టిప్ చేసిన వారికి ఈ రకమైన రిటర్న్స్ అందించింది. ఇది 17.94% ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అందించింది. మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలంలో బంపర్ రిటర్న్స్ ని వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో కొన్ని స్కీమ్స్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కారణంగా మ్యాజిక్ చేస్తుంటాయి, కొన్నేళ్లలోనే సంపాదనను భారీగా పెంచుతుంటాయి. అలాంటి ఒక స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోనే అత్యంత పాత ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్ గా పేరొందిన SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ తన 32 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ ఫండ్ 1993 మార్చి 31న ప్రారంభమైనప్పటి నుంచి పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించింది. ఒక నెలకు 10,000 రూపాయలు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడి పెట్టిన వారికి ఈ ఏడాది మార్చ్ 28 నాటికి ఆ మొత్తం దాదాపు 14.44 కోట్ల వరకు పెరిగింది. ఇక్కడ సంవత్సరానికి 17.94% XIRR అంటే ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్ లో మొత్తం 32 ఏళ్ల కాలానికి గాను పెట్టుబడి మొత్తం 38.5 లక్షలుగా ఉండగా ఇది కోట్లుగా మారడం విశేషం.
దీర్ఘకాలిక పెట్టుబడి శక్తి కాంపౌండింగ్ ఎఫెక్ట్స్ కారణంగానే ఇలా పెరిగిందని చెప్పవచ్చు. ఈ ఫండ్ ప్రారంభమైనప్పటి నుంచి సంవత్సరానికి 13.33% సగటు రాబడిని అందించింది. గత 5 ఏళ్లలో ఇది 19.15%, 10 ఏళ్లలో 15.57% రాబడిని సాధించింది. ఈ ఫండ్ నికర ఆస్తుల విలువ ప్రస్తుతం 27.730 కోట్లుగా ఉంది. ఈ ఫండ్ నికర ఆస్తుల విలువ ప్రస్తుతం 27,730.33 కోట్లుగా ఉంది. ఈ ఫండ్ ను దినేష్ బాలచందర్ నిర్వహిస్తున్నారు. SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఒక ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్. ఇది లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో పెట్టుబడి పెడుతోంది. ఇది 3 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్స్ తో వస్తోంది. దీనివల్ల పెట్టుబడిదారులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఆర్థిక సంవత్సరంలో గరిష్ట రూపాయలు 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ ఫండ్ దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం ఉద్దేశించింది. గత 3 సంవత్సరాల్లో అంటే 2022, 23, 24 సానుకూల రాబడిని అందించిన ఈ ఫండ్ 2025లో ఇప్పటి వరకు 2.86% నష్టాన్ని చవి చూసినప్పటికీ దీర్ఘకాలంలో దాని పనితీరు అద్భుతంగా ఉంది. నిపుణులు ఏమంటున్నారు మరి? ఆర్థిక నిపుణులు ఈ ఫండ్ ను దీర్ఘకాలిక లక్ష్యాలు కలిగిన పెట్టుబడిదారులకు సిఫారసు చేస్తున్నారు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. ఈ ఫండ్ దానికి ఒక ఉత్తమ ఉదాహరణ అని ప్రముఖ సలహాదారులు చెబుతున్నారు. ఈక్విటీ మార్కెట్ లో ఒడిదుడుకులు సహజమని, కనీసం 5 నుంచి 15 ఏళ్ల పాటు పెట్టుబడి కొనసాగించాలని వారు సూచిస్తున్నారు. ఇదండి ఇవాల్టి బిజినెస్ అప్డేట్స్. మరో బిజినెస్ అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వైట్యూబ్ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైట్యూబ్